హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇవాటి క్లాస్లో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కొన్ని పేపర్స్ అయితే చాలా హై స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి. హై స్కోరింగ్ పేపర్స్ ఏమున్నాయి, ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలో ఇవాళ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్విక్గా డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మామూలుగా ఏబీపీఎస్తో పోల్చుకుంటే ఒక పేపర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి 6 పేపర్స్ ఉంటాయి. సో 6 పేపర్స్ ఉంటాయి. అయితే ఈ 6 పేపర్స్లో 4 సబ్జెక్ట్స్ అనమాట. అంటే 4 పేపర్స్ అనుకోండి, 4 సబ్జెక్ట్స్ కానీ కరెక్ట్గా చదువుకుంటే చాలా హై స్కోరింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ 4 సబ్జెక్ట్స్ ఏమున్నాయి, పేపర్స్ ఏమున్నాయి, ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పాయింట్ క్లారిటీగా చూడండి. సో మనం వాటిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ సబ్జెక్ట్ 1 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ 1 వచ్చేసి ఎస్ఏ అనమాట, జనరల్ ఎస్ఏ. మీకు అన్ని పేపర్స్ కంటే కూడా ఎక్కువ స్కోర్ చేయగలిగింది ఏంటంటే జనరల్ ఎస్ఏ అనమాట. సో జనరల్ ఎస్ఏ మీరు మిగతా వాటితో పోల్చుకుంటే జనరల్ ఎస్ఏలో చాలా హై స్కోర్ చేయొచ్చు, రిమైనింగ్ ఏ సబ్జెక్ట్ ఒక పేపర్ తీసుకున్నా కూడా. కాబట్టి ఎస్ఏ మీద బాగా ఫోకస్ చేయండి. మీకు ఎస్ఏ అనేది 3 సెక్షన్లు ఇస్తాడు. మామూలుగా అయితే 3 సెక్షన్లు ఇస్తాడు. ఈ 3 సెక్షన్స్లో మీరు రాయాలన్నమాట. సో సెక్షన్ 1 అంటాడు, తర్వాత సెక్షన్ 2 అంటాడు, తర్వాత వచ్చేసి సెక్షన్ 3 అంటాడు అనమాట. ఇలా 3 సెక్షన్స్ నుంచి 3 ఎస్ఏలు ఇస్తాడు. మీకు ఛాయిస్ కూడా ఉంటుంది అక్కడే. వాటిలో నుంచి 3 ఎస్ఏలు అయితే రాయాలి 150 మార్క్స్కి. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో వచ్చేసి సోషల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ తర్వాత మీకు ఎకనమీకి సంబంధించి గ్రోత్ అండ్ జస్టిస్ అవి ఉంటాయన్నమాట. ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ వాటికి ఇష్యూస్ సంబంధించి. సెకండ్ సెక్షన్లో డైనమిక్ ఆఫ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఇండియాకి సంబంధించిన హిస్టారికల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. థర్డ్ సెక్షన్లో వచ్చేసి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాటికి సంబంధించి ఉందన్నమాట. కాబట్టి మీరు జనరల్ ఎస్ఏలో మ్యాక్సిమం చాలా స్కోర్ చేయొచ్చు, రిమైనింగ్ పేపర్స్ కంటే కూడా చాలా స్కోర్ అనేది చేయొచ్చు. కాబట్టి ఎస్ఏ మీద బాగా ఫోకస్ చేయండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏ అంటే జిఎస్ అనమాట, జనరల్ స్టడీస్ ఉంది కదా. మీరు ఈ సబ్జెక్ట్స్ అన్ని కానీ కరెక్ట్గా చదువుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు ఎస్ఏకి ప్రిపేర్ అయినట్టు అనమాట. వీటితో పాటు మీరు సబ్జెక్ట్స్తో పాటు న్యూస్ పేపర్ అనమాట. సో న్యూస్ పేపర్ బాగా అనాలిసిస్ చేయాలి. సో న్యూస్ పేపర్ అనేది బాగా అనాలిసిస్ చేయాలి. ఈ న్యూస్ పేపర్ ఏంటంటే ఎస్పెషల్లీ హిందూ ఆర్టికల్స్ అనమాట. హిందూ ఆర్టికల్స్ అనేది బాగా మీరు ప్రాక్టీస్ చేసి వాటి నుంచి రాసుకున్నారంటే కంటెంపరీ ఇష్యూస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీకు క్లారిటీ అయిపోతుంది అనమాట. ఇది జనరల్ ఎస్ఏ. సో వీటి కోసం వచ్చేసి మిషన్ కోహినూర్ అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఒకటే తీసుకొచ్చాం మనము. ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో కంప్లీట్గా మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి వాటికి సంబంధించి డెమో క్లాస్ అనేది ఫస్ట్ డెమో క్లాస్ ఉంటుంది. చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది మీకు ఎక్కడ చెప్పండి అనమాట. టిప్స్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, నా ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకే బుక్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చదివితే మిగతా కొంతమంది మాత్రమే ముందుంటారు. అలా ఎలా ఉండాలి, ఎటువంటి టిప్స్ ఉంటాయి, ఆ కంప్రెషన్ ఎలా చేసుకోవాలి, వర్డ్స్ ఇవన్నీ కూడా మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ఉంటాయి. చూసి మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వండి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జనరల్ ఎస్ఏ అనమాట. కంప్లీట్గా ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించింది. మ్యాక్సిమం స్కోర్ చేస్తుంది, ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు కావాలంటే ప్రత్యేకంగా జనరల్ ఎస్ఏకి మోడల్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ మీకు పేపర్ 6 ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే తెలంగాణ. సో తెలంగాణ స్టేట్ ఫార్మేషను. సో తెలంగాణ మూవ్మెంట్ ఉంది కదా, తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ కదా. ఇది కూడా సెకండ్ అయితే హై స్కోరింగ్ పేపర్ అనమాట. ఎస్ఏతో పోల్చుకుంటే ఇది హై స్కోరింగ్ పేపర్. తర్వాత ఆల్మోస్ట్ ఇది 150 మార్క్స్ ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో మొత్తం కంప్లీట్గా స్టేట్ ఫార్మేషన్, మూవ్మెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా క్లారిటీ చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. సో ఒకే ఒక సబ్జెక్టు ఆల్మోస్ట్ 150 మార్క్స్ ఉంది. సో 150 మార్క్స్ ఉందంటే దీని ఇంపార్టెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆలోచించండి. దీనికి కరెక్ట్గా సోర్సెస్ ఎంచుకోవాలి. మీకు సోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ అనేవి కొంతమంది సరిగ్గా అవగాహన లేక ఎలాంటి బుక్స్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా కరెక్ట్ మీరు సోర్స్ అనేది కరెక్ట్గా మీకు పడ్డదంటే ఆటోమేటిక్గా మీ ఆన్సర్స్ అనేవి మిగతా వాళ్ళకంటే మంచిగా ఉంటాయి, మంచి మార్క్స్ కూడా గెయిన్ చేస్తాయి అనమాట. కాబట్టి స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషను, తెలంగాణ మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిలో నుంచి క్వశ్చన్స్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడ మీరు ప్రియారిటీ టాపిక్స్ అనమాట. సో ప్రియారిటీ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అంటే ఫోకస్ టాపిక్స్ అని. ఈ ఫోకస్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటిల్లోనే ఈ స్టేట్ ఫార్మేషను, తెలంగాణ మూవ్మెంట్లోనే మీకు కంప్లీట్గా ఇక్కడే మీకు ఏముంటుందంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి మేడం, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఏది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి. సో ఈ మూవ్మెంట్ టైం పీరియడ్ ప్రకారం చదువుకోండి. మూవ్మెంట్ తర్వాత స్టేట్ ఫార్మేషను. కాబట్టి ఇట్లా ఫస్ట్ మూవ్మెంట్ తర్వాత స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి క్లారిటీగా చదువుకోండి. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఎన్ని పేజెస్లో ఉన్నాయి, ఆ పేజెస్లో కూడా ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయి కూడా మీరు క్లారిటీగా అయితే ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ పేపర్ హై స్కోరింగ్ పేపర్ నెక్స్ట్ వచ్చేసిందంటే పేపర్ 5 అనమాట. సో మీకు పేపర్ 5 చూడండి. సో పేపర్ 5 అంటే మీకు ఏమొస్తుందంటే ఈ పేపర్ 5లో కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వస్తుందన్నమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో డిఐ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అంత తెలిసే ఉంటుంది. ఈ డిఐకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మేషన్స్ అవన్నీ కూడా మీరు
ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అవన్నీ చూసుకోండి. అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. డిఐ చాలా మంది ఈజీగా చేయగలరు డిఐ. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఏది డిక్లేర్ చేస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం చదవాలి. స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ అనమాట. కరెంట్ అఫైర్స్ ఈ రెండు చదవాలి. తర్వాత మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏన్షియన్ టైం నుంచి, సో ప్రాచీన భారత చరిత్ర దగ్గర నుంచి, ఏన్షియన్ టైం నుంచి ప్రజెంట్, సో కరెంట్ టైం వరకు ఏ విధంగా ఉందో కూడా మీరు చదవాలన్నమాట. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. కరెక్ట్ సోర్స్ ఉండాలి మీకు. కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా ఈ ఏబిపిఎస్సి గ్రూప్ అండ్ మెయిన్స్లో కూడా ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఇవి చూసుకోండి. మన యాప్లో కూడా ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కోర్స్ ఉంటుంది. అందులో స్పేస్, డిఫెన్స్ అన్ని సంబంధించి ఉంటాయి. తర్వాత మనకి మిషన్ కోనూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మిషన్ కోనూర్ ప్రోగ్రామ్లో కూడా నేను ఈ సబ్జెక్ట్, ఒక్కో సబ్జెక్ట్కి సంబంధించి 20 వరకు సబ్జెక్ట్ వెయిటేజ్ని బట్టి మీకు కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇంపార్టెంట్వి. అలాగే మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ కూడా పీడిఎఫ్లో తయారు చేసే ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము మన మిషన్ కోహినూర్లో. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వండి. చాలా వరకు మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకొక పేపర్ ఏంటంటే స్కోరింగ్ చేసే పేపర్ వచ్చేసి ఎకానమీ అనమాట. సో ఎకానమీ కూడా మంచి స్కోరింగ్, ఇక్కడ ఎకానమీ కూడా చాలా మంచి స్కోరింగ్ అది చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు పేపర్ 4. సో పేపర్ 4 అంతా కూడా మోస్ట్లీ మీకు ఏముంటుందంటే ఎకానమీ ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, అలాగే తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని అడుగుతారు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని అడుగుతారు. సో ఇందులో మీకు ఏముంటాయంటే ఒకటి ఇండియన్ ఎకానమీ, సో ఇండియాకి సంబంధించినటువంటి ఎకానమీ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి సంబంధించిన ఎకానమీ, ఇది ఒకటి చదువుకోవాలి. సో దీంతో పాటు మీకు ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. సో ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఇచ్చారు. ఇవి ఎస్పెషల్లీ బాగా మీరు కరెంట్ ఈవెంట్స్ చూసుకోండి. సో మీకు కరెంట్ ఈవెంట్స్ అంటే పాతవి కూడా చూడాలి. ఈ క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, మానిటరీ ప్రోటోకాల్ అంటే ఏంటి, సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా చూసుకోవాలి. అలాగే ఎకానమీ కూడా బాగా ఫోకస్ చేయండి. ఒక్క ఎకానమీ సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ వెయిటేజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఆల్మోస్ట్ 100 మార్క్స్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ 50 మార్క్స్ మీకు ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నమాట. ఇట్లా మీరు క్లారిటీగా చూసుకోవాలి. ఈ 4 పేపర్స్ మీకు ఖచ్చితంగా డిసైడ్ చేస్తాయి మీ యొక్క మెయిన్స్ యొక్క డేటా మొత్తం, మీ ఫలితాల మొత్తాన్ని కూడా ఇది డిసైడ్ ఫలితాలని. ఎందుకంటే రిజల్ట్స్ని ఎందుకు ఇంపాక్ట్ చేస్తాయంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే యాస్పిరెంట్కి మంచి సోర్సెస్ చిక్కుతాయి. అందరూ కూడా సోర్సెస్ తెచ్చుకోగలరు. తర్వాత వాటితో పాటు మంచిగా ప్రాక్టీస్ చేయగలరు అనమాట. ఎక్కువ మందికి అవగాహన ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎకానమీ కావచ్చు, ఎకానమీ చూడండి, ఎకానమీ మంచి మంచి సోర్సెస్ ఉంటాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, డిఐ కావచ్చు, తెలంగాణ స్టేట్ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషను, జనరల్ ఎస్ఏ కావచ్చు, ఇవి హై స్కోరింగ్ పేపర్స్ అనమాట. కాబట్టి వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇట్లా రిమైనింగ్ కూడా ఉన్నాయి. సో మీకు పేపర్ 2 కావచ్చు, తర్వాత పేపర్ 2 ఉంది కదా, సో పేపర్ 2 తర్వాత హై స్కోరింగ్ పేపరు, తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే పేపర్ 3. సో పేపర్ 3 చాలా చాలా డిఫికల్ట్. సో నేనైతే బాటమ్ ర్యాంక్ అయితే ఇస్తాను పేపర్ 3కి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, సొసైటీకి ఎక్కువ మార్క్స్ అనేది పడవు. ఇక్కడే కాదు, అది ఏపీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా చూడండి, పేపర్ 3కి చాలా చాలా తక్కువ స్కోర్ పడుతుంది కాన్స్టిట్యూషన్ వాటికి. ఎందుకంటే ఆ ప్రొవిన్స్ రీచ్ అవ్వలేదు, ఆస్పిరెంట్ ఆన్సర్ అనేది రీచ్ అవ్వదు అనమాట. మిగతా హిస్టరీ, కల్చర్ కావచ్చు, వాటికి వచ్చి జాగ్రఫీ ఇవన్నీ కూడా లాగేస్తారు కానీ ఇవి. కాబట్టి మీరైతే మ్యాక్సిమం వచ్చేసి ఈ 4 పేపర్స్ మీద, ఇప్పుడు నేను చెప్పిన 4 పేపర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఎక్కువ వస్తుంది. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ప్రిలిమ్స్ అంటే ఎక్కువ ఇండియా పార్ట్ వస్తుంది, ఇండియా పార్ట్ ఫోకస్ చేయండి. కానీ మెయిన్స్లో మీరు 50-50 తీసుకోవాలి, ఖచ్చితంగా 50-50 ఉండాలన్నమాట. అంటే ఇండియా పార్ట్ అలానే మీరు ఇక్కడ ఇండియా పార్ట్, తెలంగాణ పార్ట్ రెండింటికి ఫోకస్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ అయితే ఒక స్మార్ట్ వేర్ అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని క్లియర్ చేసే సర్వీస్ అయితే పడిపోతారు. ఒక స్టెప్ అనేది మీరు క్లియర్ చేసి వచ్చారు ప్రిలిమ్స్, ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది. ఆ స్టెప్ క్లియర్ చేయాలంటే చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మీరు మంచి మంచి పర్సనల్ మెంటర్షిప్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. అందుకోసం మనం మిషన్ కోన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా యాప్లో ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దానికి సంబంధించి చూడండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అయితే మీకు అన్ని కూడా ఉంటాయి. దాంతోపాటుగా మీకు కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన కోర్సెస్, టెస్ట్ సిరీస్, ఫుల్ కోర్సులు మన శివన్ కాలమ్స్ యాప్లో ఉంటాయి. మీరు అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ మీకు ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని మీకు నచ్చితే సజెస్ట్ చేయండి. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.